గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. టీత్ ప్రాబ్లమ్స్ అండి. టీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత టీత్ ఊడడం అనేది కామన్గా ఉంటాయి. అది కూడా స్ట్రాంగెస్ట్గా మెయింటైన్ చేసే వాళ్ళలో ఆల్మోస్ట్ 80-90 ఇయర్స్ వాళ్ళకు కూడా ఒక పళ్ళు ఊడకుండా కూడా ఉంటారు, మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. మన ఫ్యామిలీస్లో కూడా మనం చాలా వరకు గమనించవచ్చు. మనకి 30 కూడా దాటి ఉండవు, అప్పుడు పళ్ళు ఊగుతూ ఉంటాయి, లేదంటే టీత్ నుంచి స్మెల్ రావడము, గమ్స్ వీక్ అయిపోవడము. ఆల్మోస్ట్ డెంటల్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళంటూ లేరు. ప్రతి దానికి ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది మనకి. పేస్టులు మారుస్తూ ఉంటాం, బ్రష్లు మారుస్తూ ఉంటాం, ఎన్ని రకాలు అసలు మనం. అన్నిటికంటే అద్భుతంగా పనిచేసేది డైజెషన్‌ని గానీ, ఓరల్ హెల్త్ అంటే టీత్‌లో ఒక్క ప్రాబ్లమ్ రాకుండా మనం చాలా వరకు గమనించండి. పంటి నొప్పి వస్తుందంటే మా అమ్మమ్మకి గానీ, మమ్మీకి గానీ ఫోన్ చేస్తే ఏం చేస్తారు? లవంగం దంచి నీళ్ళలో మన అక్కడ ఉన్న ప్లేస్‌లో అలా పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు నొక్కుతా ఉండండి. మనం టీత్‌కి మధ్యలో పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తున్నారనుకోండి, ఆ జ్యూస్ అంతా దిగడం వల్ల అక్కడ పెయిన్ బాగా తగ్గుతది. ఎందుకు తగ్గిస్తదది? బికాజ్ లవంగం ఏంటంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయండి ఇవి. ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. నేను చాలా కేసెస్‌లో చెప్పుంటాను. ఓవర్ బాడీ పెయిన్స్ ఉన్నా, ఓరల్ హెల్త్ బాలేకపోయినా, టీత్ నుంచి స్మెల్ వస్తూ ఉన్నా, చాలా వరకు నీళ్ళు సరిగ్గా తాగరు. తాగకపోవడం వల్ల ఏమవుతది? మౌత్ అంతా డీహైడ్రేట్ అయిపోతది. దానివల్ల మౌత్ నుంచి దుర్వాసన రావడము, పళ్ళు పుచ్చిపోవడము, పళ్ళలో నుంచి చీము రావడము, బ్లడ్ రావడం జరుగుతా ఉంటది. అసలు మీకు డైజెషన్ ఇంప్రూవ్ చేయడం, నరాలకు స్ట్రెంత్ ఇవ్వడం, డయాబెటిక్ కంట్రోల్ చేయడం, లివర్‌ని హెల్తీగా ఉంచడం ఒకటి కాదు. ఆల్మోస్ట్ మాట్లాడుకుంటూ పోతే వేల హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి లవంగాల్లో. ప్రతిరోజు ఒక లవంగం నోట్లో ఏసుకోండి. హ్యాపీగా మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి లవంగం వేసుకొని అలా ఉంచండి. మంచి స్మెల్ ఉంటది మౌత్ నుంచి. గమ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. చాలా హెల్తీగా ఉంటాయి. దీనివల్ల చాలా మోర్ బెనిఫిషియల్ అండి. గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి, లివర్‌ని హెల్తీగా ఉంచుతాయి, స్కిన్ హెల్తీగా ఉంటది. మెయిన్ ఇంపార్టెంట్ డైజెషన్ బాగుందనుకోండి, తిన్న ఫుడ్ డైజెషన్ అయితే మంచి బ్లడ్ వస్తది. ఆ బ్లడ్ నుంచి ప్రతి సమస్యలు పోతాయి. వాటిని మంచిగా చాలా కంట్రీస్‌లో లవంగాల్ని చాలా అద్భుతంగా రెగ్యులర్‌గా లంచ్ అయిన తర్వాత ఎక్కడైనా మనం బయటకెళ్ళి తిన్నా గానీ, ఇళ్లల్లో గానీ లవంగాల్ని డైనింగ్ టేబుల్‌లో పెట్టుంటారు. లంచ్ అయిపోయిన ఒక నోట్లో ఏసుకుంటా ఉంటారు చాలా వరకు. లంచ్ అయిన తర్వాత మనం ఏసుకుంటాం. సో, లవంగాలు గానీ, ఇలాచీ గానీ అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. ఇలాచీ కూడా నోట్లో ఏసుకొని నములుతూ ఉండండి. మౌత్ ప్రాబ్లమ్ చాలా హెల్తీగా ఉంటది మౌత్. అండ్ లవంగాలైతే అద్భుతం. ఇంకా చాలా వరకు కేసెస్‌లో తిమ్మిర్లు, నరాల బలహీనతలు, బ్యాక్ పెయిన్స్ అండ్ కంటి సమస్యలు చాలా వరకు ఇంకా మనం మార్నింగ్ లేచిన వెంటనే పూసులొచ్చేస్తుంటాయి కళ్ళల్లో నుంచి. బ్లర్‌గా కనపడడం. వీటన్నిటికండి లవంగాలు ఒక అద్భుతమైన ప్రాపర్టీస్. మనకు తెలీదంతే బెనిఫిట్స్. మనం మసాలా కూరల్లో, బిర్యానీలో దానిలో ఏసేస్తుంటాం గానీ, ప్రతిరోజు అలా కాకుండా నోట్లో ఏసుకొని చేస్తూ ఉండండి. అంటే జస్ట్ వేసుకొని అలా ఉంచండి. ఆహ్, మ మౌత్ చూడండి, ప్రతి ఒక్కరోజు ఇప్పుడు మనం వీడియో చూస్తున్నప్పుడు ఒక లవంగం వెతుక్కొని తీసుకొని నోట్లో ఏసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మౌత్ నుంచి మంచి స్మెల్. అండ్ హైడ్రేటెడ్‌గా ఉంటది. మౌత్ కూడా మనకి చాలా వరకు మనం మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ మన మాట కూడా తడబడుతూ ఉంటది. లేదంటే మందమైన మాట వస్తుంటది. మౌత్ ఎప్పుడైనా సరే వాటరీగా అంటే హైడ్రేటెడ్‌గా లేకపోతే. అంతే కదా! ఇప్పుడు నోరంతా ఎండిపోయిందనుకోండి, మాట మాట్లాడలేము, తడబడుతది నోరంతా. గొంతు కూడా మనం ప్రతిసారి సవరించుకోవాల్సొస్తది. అనుకుంటా ఉంటారు చాలా వరకు. పొడి దగ్గున్న ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్స్‌లో గురక ప్రాబ్లమ్స్ కానీ, ఆస్తమా గానీ, ఇవి ఏ సమస్యలున్నా లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నోటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏదైనా సరే ఫుడ్ మనం నోటి ద్వారానే కదా! నోరు బావుండాలి ఫస్ట్. నోటి ద్వారా మనకు లోపలికెళ్ళి స్టమక్‌లోకెళ్ళి డైజెషన్ అయ్యి అది బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్డే ప్రతి అవయవానికెళ్తది. మన ఇంటి ద్వారం ఎలాంటిదో నోరు చాలా ఇంపార్టెంట్. నోటిని చాలా శుభ్రంగా ఉంచే దాంట్లో లవంగాలు, ఇలాచి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనం ఓవరాల్ బాడీని చూసుకుంటున్నాం. బాడీ హెల్తీగా ఉండాలంటే బాడీ కంటే ఇంపార్టెంట్ మౌత్ చాలా ఇంపార్టెంట్. నీళ్ళు తాగేది మౌత్ ద్వారానే, తినేది కూడా మౌత్ ద్వారానే. సో, నోరు కరెక్ట్ లేకపోతే ఎలాగ చెప్పండి? సో, వాటిని అద్భుతంగా హెల్తీగా ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తది. కాబట్టి లవంగాలు చూసారా ఎంత అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయో. ప్రతిరోజు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, మనం మధ్యాహ్నం పూట లంచ్ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత లవంగం వేసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. స్టమక్‌ని సాఫ్‌గా ఉంచుతది. అండ్ డైజెస్టివ్ జ్యూస్ మనకి టైం దాటిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరు టైం తింటున్నారు? తినమని ప్రతి ఒక్కరు చెప్తుంటాం హెల్తీగా ఉండడానికి. ఆఫీస్ వర్క్ అని, ఈ వర్క్ అని టైం ఇటు అటు అవుతుంది అంటుంటారు. దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ వస్తూ ఉంటాయి. సో, కాబట్టి లంచ్ మనం ఒకవేళ హాఫ్ అన్ అవర్ ఇటు అటు అయినా సరే తిన్నాక ఒక లవంగం నోట్లో ఏసుకొని అలా ఉంచామనుకోండి, గ్యాస్ట్రిక్ జ్యూస్‌ని బాగా సీక్రెట్ చేసి ఈజీగా డైజెషన్ అయ్యేటట్టు చేసి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు. చూసారా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి లవంగాలు రెగ్యులర్‌గా తీసుకోండి.
హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.